మన అంటే న్యూస్ విన్నారన్న సమంత గారు నాగచైతన్య గారి ఎలా అనిపిస్తుంది అన్న న్యూస్ విన్నారు? చూడండి, కొండా సురేఖకు ఈ సమంత విషయంలో ఎట్లాంటి సంబంధం లేదు. దీన్ని రెచ్చగొట్టిందే కేటీఆర్, ఈ విషయాన్ని లేవనెత్తిందే కేటీఆర్. కాబట్టి దీనికి అంతటికి బాధ్యత కేటీఆర్ గారే వహించాలి. ఎందుకంటే కొండా సురేఖ ఒక ఆవేశంలో అన్నారు తప్ప అది భావదారిద్ర్యం కాదు, మరి అనాలని అనలేదు. కొండా సురేఖ మీద ఈ విషయాన్ని ముందు రెచ్చగొట్టిందే కేటీఆర్. అలా రెచ్చగొట్టి మరి ఏదో రకంగా కాంగ్రెస్ వాళ్ళను ఇబ్బంది పెట్టే పనిలో కేటీఆర్ గారు ఉన్నారు తప్ప నిజంగా వాస్తవానికి నాగార్జున కుటుంబం మీద కానీ సమంత మీద కానీ కొండా సురేఖ గారికి ఎట్లాంటి కోపం కానీ విద్వేషం కానీ లేదు. ఇదంతా కేటీఆర్ గారే దీనికి బాధ్యత వహించాలి. అక్కినేని ఫ్యామిలీని గతంలో ఇది వాస్తవం. గతంలో మీరు ఇది ఫోన్ ట్యాపింగ్కి కేటీఆర్ గారు పాల్పడ్డారన్న విషయం వాస్తవం. గతంలో ప్రభాకర్ పోలీస్ శాఖకు సంబంధించిన ప్రభాకర్ గారే స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళు చెప్తేనే మేము చేశామని. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు సమంత విషయమే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద ముందు తీగలాగితే డొంక కదులుతున్నట్టు ఇక ముందు కేటీఆర్ గారి విషయంలో చాలా విషయాలు బయటకు లాగాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఎన్ని కుటుంబాలు బలైపోయాయో ఇక ముందు తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అదే ఇప్పుడు కొండా సురేఖ గారిని రెచ్చగొట్టిందే కేటీఆర్. అట్లా ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి తప్ప ఇట్లా ఆడవారికి జోలికి పోవటం, కుటుంబాలు జోలికి పోవటం ఈ మధ్య కేటీఆర్కి అలవాటుగా మారిపోయింది. సో ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఆడవారి జోలికి కానీ మరి సినీ ప్రముఖుల జోలికి వెళ్ళడం బాధాకరం. ఎవరైనా సరే ఎవరి కుటుంబానికి చెప్పడం అనేది బాధాకరం ఇలాంటి విషయమే. కొండా సురేఖ గారు వాస్తవంగా మాట్లాడితే కొండా సురేఖ గారిని కేటీఆర్ గారు రెచ్చగొట్టారు తప్ప అది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు అవి. ఇందులో కేటీఆర్ గారి పాత్ర స్పష్టంగా ఉంది. కేటీఆర్ గారి వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వం దీనికి వెలికి తీసి కేటీఆర్ మీద తప్పకుండా చర్యలు తీసుకోబోతా ఉంది. కేటీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారిని సస్పెండ్ చేయాలి, తీసేయాలి అంటున్నారు. ఏ రకంగా సస్పెండ్ చేయాలి? రెచ్చగొట్టిందే నువ్వే కదా, ఈ విషయాన్ని రెచ్చగొట్టిందే నువ్వు, ఈ విషయాన్ని మా పబ్లిక్లోకి తీసుకొచ్చి మళ్ళీ కొండా సురేఖ గారికి అది బర్తరఫ్ చేయాలన్న మాట ఏ రకంగా చేస్తావు? ఇప్పుడు ఒక మహిళ జోలికి ఎవరైనా వస్తారా? నువ్వు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రజా సమస్యల మీద మాట్లాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడి ముఖ్యమంత్రి గారితో నేరుగా విభేదించి కొట్లాడి వారి సమస్యల మీద మాట్లాడు. అంతేగాని ఆడవారి జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్తో నీకు నేరుగా సంబంధం ఉందని ఇక్కడ చెప్పగానే చెప్తున్నారు. అలా అని కాదు, ఇప్పుడు నాగార్జున గారి మీద కాదు, ఇప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ 90% పేద మధ్య తరగతి వాళ్ళు బలైపోయారు. నాగార్జున గారి విషయమే కాదు, నాగార్జునకు 1-10 ఇళ్ళు ఉన్నాయి, పేద మధ్య తరగతి వారికి ఒకటే ఇల్లు ఉంటుంది. కాబట్టి నాగార్జున విషయం కాదు, హైడ్రా బఫర్ జోన్ పరిధిలో ఏదైతే వస్తే ప్రభుత్వం అది చేసుకుంటూ వెళ్తుంది.